బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మీ మనస్సు ఏ స్థాయిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటే అదే కొలబద్ద, అదే ప్రమాణంగా నేను నిర్ణయించాను. రైట్. మనస్సు చాలా మాయావి అందం. అదేం చేస్తుంది, మనకి రెండవ స్థాయి అర్హతలో ఉంటే మనల్ని మూడో స్థాయిలో తీసుకెళ్ళి, రెండవ స్థాయి ఏమిటి, ఇంకా అప్పుడప్పుడు బ్రహ్మభావంతో కర్మలు చేస్తున్నాం కదా, మూడో స్థాయి అని అనౌన్స్ చేసుకుందాం. అమ్మగారు, నేను మూడో స్థాయిలోని ఇంట్రెస్ట్ ఉన్నవాడినండి, కాబట్టి నేను మూడో స్థాయి కర్మానుష్ఠానం పాటిస్తాను అని ఆ మనస్సు తనల్ని తను మూడో స్థాయిలో ప్రకటించుకుంటుంది. ఎవరికి నష్టం? తనకే నష్టం. కాబట్టి మనస్సు మనల్ని ప్రలోభం చూపించి ఏదో మోసపుచ్చి మనల్ని మనకి సంబంధించినటువంటి స్థాయిలో మనల్ని కూర్చోబెట్టొచ్చుగాక మనస్సు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్థాయి సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో మనం సక్సెస్ అవ్వలేకపోతే, నిలబడలేకపోతే, దానికంటే దిగువ స్థాయి సాధనకి మనంతట మనమే వచ్చి చేసుకోవాలి. ఎందుకు? మన గురించి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి సాధన చేసుకుంటున్నాం, కానీ ఒకరి కోసం కాదు కదా. కాబట్టి మొట్టమొదట ఎస్సే రాసేయడానికి ట్రై చేయండి. రావట్లేదండి, ఏం రాయాలో చూసి రాయడానికి ట్రై చేయండి. రావటం లేదండి, ఏం రాయాలో ఏం అర్థం కావట్లేదు. అయితే మాటలు వొకాబులరీ నేర్చుకోండి. ఈ వొకాబులరీ ఇదేమిటో చదవడం రావట్లేదు, ఏబిసిడీలు నేర్చుకోండి. అయితే ఏ స్థాయి మీకు ఆచరించడానికి మొదలుపెట్టినా అది పట్టుబడకపోయినట్లయితే దానికంటే దిగువ స్థాయికి వచ్చి మన సాధన చేసుకుంటూ మనం సక్సెస్ అవ్వడం నేర్చుకోవాలి. కొంతమంది అడుగుతారు, అంతా బ్రహ్మమే కదండి, కర్మానుష్ఠానం వదిలేయమంటారా? ఈ ప్రశ్న అడగని వాళ్ళు లేరు శాస్త్రం నేర్చుకున్న తర్వాత. ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? శాస్త్రం అంతా నేర్చుకున్న తర్వాత వస్తుంది. అంటే ఏమిటి? రెండవ స్థాయి శాస్త్రజ్ఞానం నేర్చుకుని అనుభవ జ్ఞానం రాక పూర్వం రెండవ స్థాయి. ఆ రెండవ స్థాయిలోనే ఈ ప్రశ్న వస్తుంది. అందరూ అడుగుతారు, పూజలు మానేయమంటారా, దేవాలయంకి వెళ్ళడం మానేయమంటారా, ఉపవాసాలు మానేయమంటారా, పుష్కరాలు ఉన్నాయి వెళ్ళమంటారా, వద్దంటారా? ఇదే పని. నిజమైనటువంటి ప్రాక్టికల్ క్వశ్చన్ అది. జ్ఞానం నేర్చుకున్న తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత కర్మ తాలూకా అవసరం లేదు అనిపిస్తుంది ఈ శాస్త్రంలో. జ్ఞానం కలగడం అంటే ఆ కలగడం కింద అండర్లైన్ చేయండి, అనుభవపూర్వకంగా కలగడం, నాట్ థియరేటికల్. థియరేటికల్గా శాస్త్రం తెలిసినంత మాత్రాన కాదు, అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత అని అర్థం. అంటే ఈ బ్రహ్మ విదుడు, విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు. ఈ బ్రహ్మ విదుడు అయిన తర్వాత జ్ఞానం వచ్చింది. అవక ముందు నేర్చుకున్నాం కానీ అనుభవం రాలేదు. ఆ పీరియడ్ అంటే శాస్త్రజ్ఞానం తెలుసు, అనుభవ జ్ఞానం రాలేదు. ఆ రెండవ స్థాయిలో అక్కడ ఈ సందేహం కలుగుతుంది. కర్మ విడిచిపెట్టమంటారా? విడిచిపెట్టకూడదు. కారణం ఏంటంటే మనకేం కావాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి? అనుభవ జ్ఞానం రిక్వైర్మెంట్. మన నెక్స్ట్ ప్రమోషన్ ఏమిటి? అనుభవ జ్ఞానం రావాలి. అసలు అనుభవ జ్ఞానం రాకుండా అడ్డేది ఏమిటండి? సంచితంలో పాపం. అది నశింపజేయాలి. అది నశింపజేయాలంటే పుణ్యం యాడ్ అవ్వాలి. అనుభవ జ్ఞానం రాలేదు అంటే కారణ శరీరం ఇంకా చెరగలేదు కదా, నేను సుబ్బారావు స్థితి ఇంకా పోలేదు కదా, అకౌంట్ ఇంకా దగ్ధం అవ్వలేదు కదా. అంటే పుణ్యం అకౌంట్లో వేసుకోవడానికి కావలసిన వాతావరణం ఇంకా అలాగే ఉంది. నేను సెన్స్ ఉంది, కర్తృత్వం ఉంది, కారణ శరీరం ఉన్నది, దేహభావన ఉన్నది, అకౌంట్ ఉన్నది, ఫలాపేక్ష ఉంటుంది. కాబట్టి సత్కర్మానుష్ఠానం చేస్తూ ఉంటే, పుణ్యం యాడ్ అవుతూ ఉంటే, వేగం సంచితంలో పాపం దగ్ధం అయితే వెంటనే అనుభూతి వస్తుంది. అది ప్రాసెస్. కాబట్టి సంచితంలో పాపం నశించే వరకు, అనుభవ జ్ఞానం కలిగే వరకు కర్మానుష్ఠానం ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఒక చిన్న విషయం, ఏమండి వదిలేయమంటారా వదిలేయమంటారా అని అంటారు. దీన్ని నేను పట్టుకున్నాను. పట్టుకుని ఉన్నప్పుడే దీన్ని వదిలేయమంటారా అని అడగవలసిన పరిస్థితి ఉంది.
జారిపోయింది, దానంతట అది జారిపోయింది, చేతిలో లేదు, ఇప్పుడు పట్టుకుని లేను, అది వదిలేసింది. ఇప్పుడు అడుగుతామా? వదిలేయమంటారా అని అడగవలసిన పరిస్థితి లేనే లేదు. దానంతరం జారిపోయిన తర్వాత ఇంకా వదిలేయమంటారా, కర్మ చెయ్యమంటారా అనే సమస్యే లేదు. దానంతరం జారిపోక ముందే చెయ్యాలా మానాలా అనే సమస్య ఉంటుంది. అంటే వదిలేయాలా వద్దా అనే సమస్య మనలో ఉన్నంతసేపు మనం ఇంకా కర్మని పట్టుకునే ఉన్నాం, కర్మ మనల్ని పట్టుకునే ఉంది. అంటే అనుభవ జ్ఞానం ఇంకా రాలేదు అని రుజువు. ఎవరికైతే నేను కర్మ వదిలేయాలా వద్దా అనే ప్రశ్న మనసులో కలిగిందో అది ఇంకా దానంతరది వదలలేదు. దానంతరది వదలడం అంటే ఇక్కడికి రావాలి. ఇంకా రాలేదు అక్కడ దాకా. మనం వస్తే అదే వదిలేస్తుంది. అంటే అది వదలక ముందే మనం అడిగేస్తున్నాం అనమాట. మనకి సమస్య వచ్చేసింది. కాబట్టి మీ మనసులో కర్మానుష్ఠానం వదలాలా అక్కర్లేదా అనే సమస్య ఉత్పన్నం అయింది అంటే ఇంకా పరిపక్వత రాలేదు, ఇంకా ఆ కర్మ మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని అర్థం. అంటే అనుభవ జ్ఞానం ఏర్పడలేదు. మీరే భగవంతుడు అయిపోయినాడు, కర్మ చెయ్యాలా అని ఇంకా మీరు అడగరు. మీరు ఇంకా శిష్యుడి స్థాయిలో, సాధకుడి స్థాయిలో ఉంటేనే గురువుని అడగాలి అని అనిపిస్తుంది. లేదా మీ మనసులో ఒక సందేహం కలుగుతుంది. మీరే భగవంతుడు అయిపోయి అనుభవ జ్ఞానం కలిగిపోతే ఇంకా అదే వదిలిపోతుంది, దానంతా అదే వదిలిపోతుంది. భగవంతుడు అట్లేడు, నేనే భగవంతుడు అంటే ఇంకెవరికి ఇలా పూజ చేయాలి? అది కాబట్టి అనుభవ జ్ఞానం కలిగితే కర్మ దానంతా అదే వదిలేస్తుంది. ఆ స్థాయి వచ్చే వరకు కర్మానుష్ఠానం ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టకూడదు. కర్మానుష్ఠానం ఏ స్థాయిలోని విడిచిపెట్టరు. ఇంకా శాస్త్రంలో ఇంకా ఏం చెప్తారంటే, అనుభవం వచ్చిన తర్వాత కూడా మనల్ని చూసి ఇతరులు కర్మ చేస్తారు కాబట్టి మనం అంతా పొందిన తర్వాత మనం మానేసి కూర్చుంటే వాడు ఏమి పొందకుండానే మానేసి కూర్చుంటాడు. కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికైనా మనం కర్మ చెయ్యాలి. అంటే మనం బిఏ పాస్ అయిపోయామండి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, మనం చదువుకోవట్లేదు, కానీ ఏబిసిడీలు నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు లేదు. కానీ మన ఇంట్లో పిల్లలకి ఏబిసిడీలు రావాలి. మనం ముందు ఏ రాసి చూపించి వాడిని రాయమంటాం, ఇలా రాయి అని. అంటే మనం అక్కడ రాస్తున్నాం లేదా? మనం చేసి వాళ్ళకి చూపించి వాళ్ళని చేయమంటున్నాం. ఏబిసిడీ చార్ట్ పట్టుకొచ్చి ఎదురుకుండా పెడుతున్నాం. ఎందుకున్నారు? మీకు రాక, మన తర్వాత తరం కోసం. అలాగా కర్మానుష్ఠానం అనుభవం పొందిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్స్ కోసం చేయవలసిన పరిస్థితి ఉంటుంది అని. ఇంతకంటే డీప్గా జ్ఞానయోగంలో అవగాహన కలుగుతుంది. ఇక్కడికి ఇది చాలు. అయితే కర్మ యొక్క ఆవశ్యకత ఎంతవరకు? కోస వరకు. దానంతా అది విడిచిపెట్టే సమయం వచ్చే వరకు కర్మ విడిచిపెట్టకూడదు. కాకపోతే మన స్థాయి చెక్ చేసుకుని ఆ స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి అవసరమైన కర్మ ఏదో ఆ విధానంలో కర్మ చేయాలి. కర్మ అదే భావం ఆ విధానంలో ఉంచుకుని కర్మ చేయాలి. కర్మ యజ్ఞము అంటే సత్కర్మలన్నీ యజ్ఞములుగా భావిస్తే ఆ యజ్ఞకర్మలు చేసే విధానం వాటి గురించి మరొక పరిశీలన చేస్తాం. కర్మ యజ్ఞము. ఈ యజ్ఞములు అనేవి వేదంలో చెప్పబడ్డాయి. వేదంలో చెప్పబడిన యజ్ఞాలు ఆచరించడానికి ఋత్విక్కులు, అగ్నిహోత్రము, మంత్రము, తంత్రము, విధానం అంతా ఉంటుంది. హోమం చేయడం, ఒక్కొక్క యజ్ఞం ఒక్కొక్క దేవతని ఉద్దేశించి నిర్దేశించబడుతుంది. దానికి ఒక మంత్రము, ఒక విధానము, ఒక పద్ధతి అంతా ఉంటుంది. ఆ దేవత అనుగ్రహము, ఆ ఫలితం ప్రాప్తించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నేటి రోజుల్లో ఆ వేదంలో చెప్పినటువంటి యజ్ఞాలు చేయడం సామూహికంగా చేయాలి, కానీ అది కూడా కష్టసాధ్యమైనటువంటి పని. అందుకే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజల యొక్క సుఖం ఎలా చూస్తూ ఉంటుందో, ప్రజలకు అనుకూలంగా ఎలాగా పరిపాలనా విధానాన్ని మార్పు చేస్తూ ఉంటుందో, 14 లోకాల సృష్టిని పరిపాలించే గవర్నమెంట్ పైన ఉన్నది కదా దేవతలందరూ, సృష్టి పరిపాలనా విధానం. అందుకే రాబోయే కలియుగంలో ఇటువంటి యజ్ఞ ఆచరణ కష్టం. కాబట్టి ద్వాపర యుగాంతంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మరికొన్ని యజ్ఞాలని సజెస్ట్ చేశాడు. వాటికి బదులుగా ఇవి చేసుకోమని.
అంటే ఇవి చేస్తే అవి చేయకపోయినా పర్వాలేదు, అది దాని అర్థం. అది జీవో అమెండ్మెంట్ అనుకుందాం. ఏమిటా యజ్ఞాలు? ఒక 12 యజ్ఞాలు చెప్పారు భగవద్గీతలో. వాటినే 10గా కూడా కట్ చేసుకోవచ్చు, 1-2 కలిపి మాట్లాడుకోవచ్చు. ఆ యజ్ఞాలు దైవహితార్థ పరహితార్థ కర్మలు, ఇవి కూడా యజ్ఞాలే అయిపోతున్నాయి. అంటే యోగ సూత్రాలు జోడించి అవి ఆచరించినప్పుడు కర్మయోగ మార్గంలో ఆ యజ్ఞాలని ఆచరిస్తే, ఫలాపేక్ష లేకుండా, సంగమ లేకుండా వాటిని ఆచరిస్తే అవి కూడా యజ్ఞ కర్మలతో సమానమయ్యి అంత సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. మనం చేస్తున్నటువంటి దినచర్యను కూడా యజ్ఞముగా మార్చుకునేటటువంటి విధానం ఈ యుగంలోకి ప్రవేశపెట్టబడింది. అయితే ఇప్పుడు ఆ సులభమైనటువంటి యజ్ఞాలు ఏంటున్నాయో, గీతలో చెప్పినటువంటి ఆ యజ్ఞాలు ఏంటున్నాయో మనం ఒకసారి పరిశీలిస్తాం. ఒకటి దైవయజ్ఞం, నెక్స్ట్ బ్రహ్మయజ్ఞం, ఇంద్రియ సంయమన యజ్ఞం, మనోనిగ్రహ యజ్ఞం, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, యోగ యజ్ఞం, ఇలాగా ఆహార నియమ యజ్ఞం, ఇటువంటివన్నీ కూడా యజ్ఞ కర్మలుగా పరిగణించబడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం పరిశీలన చేస్తాం. దైవయజ్ఞం అంటే దేవుడి పేరుతో మీరు ఏం చేస్తారో అదే దైవయజ్ఞం. పూజ చేస్తారో, అభిషేకం చేస్తారో, నైవేద్యం చేస్తారో, జపం చేస్తారో, భగవంతుడి గురించి ప్రతి వ్యక్తి ఏదో చేస్తూ ఉంటారు కదా. ఆ నిత్య కర్మానుష్ఠానంలో ప్రతిరోజు భగవంతుడికి ఒక పూజ, ఓ నమస్కారం, ఓ నైవేద్యం, ఓ జపం చేస్తాం కదా. ఇదంతా భగవత్ సంబంధమైనటువంటి ఆ దేవతా ఆరాధన, దేవతా కైంకర్యము, ఇదంతా కూడా దైవయజ్ఞము. దేవతా అనుగ్రహం కలుగుతుంది, భగవత్ అనుగ్రహం కలుగుతుంది దైవయజ్ఞం వల్ల. రెండవది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఆత్మవిచారణ, బ్రహ్మజ్ఞానం గురించి పరిశోధన, చర్చ, అభ్యసించడం, లేక దాని గురించి అధ్యయనం చేయడం, మననం చేసుకోవడం, ఆ నిష్ఠలో ఉండడం, ఇదంతా బ్రహ్మయజ్ఞమే. ఉన్నదంతా పరబ్రహ్మము అని పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని, నేనే ఆ బ్రహ్మమును, అందరిలో ఉన్నది ఆ బ్రహ్మమే అని ఆ బ్రహ్మనిష్టలో నిరంతరము బ్రహ్మములో ఐక్యమయ్యే ఉన్నాను, నేను బ్రహ్మమును, అనంత సర్వవ్యాపక పరబ్రహ్మమును నేనే అని ఇటువంటి భావనతో జీవించడం కూడా బ్రహ్మయజ్ఞం కూడా కాదు, అదే అసలైన బ్రహ్మయజ్ఞం. దాని గురించి తెలుసుకోవడం కంటే, దాని గురించి తర్కించడం కంటే, దాని గురించి అధ్యయనం చేయడం కంటే, దాన్ని ఆచరణలో పెట్టి ఆ నిష్ఠలో ఉండడం అసలైనటువంటి బ్రహ్మయజ్ఞం. ఏమిటవుతుంది దీనివల్ల? యజ్ఞము అంటే ఒక అగ్నిహోత్రం ఉండాలి, దాంట్లో ఏదో నెయ్యి కానీ లేక ఇతరత్ర ఏమైనా కొన్ని చెప్పబడినటువంటి పదార్థాలు అగ్నిలో వేయడం, హోమం చేయడం అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఏమిటి హోమం చేస్తున్నారు? బ్రహ్మములో చిత్తమును హోమం చేయాలి. వ్రేల్చుట అంటారు హోమం చేయడాన్ని. బ్రహ్మములో చిత్తమును వ్రేల్చుట, అది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మములో జీవుని వ్రేల్చుట అంటే అనంత పరబ్రహ్మము నిండి ఉన్నది, జీవాత్మ మన లోపల ఉన్నది. ఈ జీవాత్మని అనంత పరబ్రహ్మములో ముంచేయాలి. సులువైన మాట చెప్పాలంటే ఈ జీవాత్మని అనంత పరబ్రహ్మములో ముంచేస్తే దాంట్లో వ్రేల్చినట్టే. అగ్నిలో వ్రేల్చినటువంటి పదార్థం ఎలాగైతే కొంతకాలానికి అగ్ని రూపాన్ని పొందుతుందో, దగ్ధమైపోతే అది కాలిపోయి అగ్ని అయిపోయింది, అగ్ని స్వరూపాన్ని పొంది అగ్నిలో ఐక్యం అయిపోయింది. అలాగే బ్రహ్మములో జీవుణ్ణి వ్రేల్చితే జీవుడు కూడా బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. భ్రమర కీటక న్యాయంలో కొంతకాలానికి ఈ జీవుడు బ్రహ్మం అయిపోతాడు, అదే మోక్షం. ఇది బ్రహ్మయజ్ఞం. తర్వాత ఇంద్రియ సంయమ యజ్ఞము. ఇది సాధారణంగా ఆత్మజ్ఞానం వరకు వెళ్ళకపోయినా ఇంద్రియ నిగ్రహం గురించి అనేక చోట్ల వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. సాధన అనగానే ప్రాథమిక సాధన ఇంద్రియ నిగ్రహం అనేది. ఎందుకు ఇంద్రియ నిగ్రహం కావాలి? అసలు ఇంద్రియములు ఏమిటి? ఇక్కడ 3 యజ్ఞాలని కలిపి మాట్లాడుకుంటే కరెక్ట్ అయిన అవగాహన వస్తుంది.
లోపల మనస్సు ఉంది. తర్వాత ఈ బాడీలో ఇంద్రియములు ఉన్నాయి. కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మం, జ్ఞానేంద్రియాలు బాడీలో ఉన్నాయి. లోపల మనస్సు ఉంది. పైన శబ్దాది విషయములు ఉన్నాయి. అన్ని పుస్తకాల్లో శబ్దాది విషయములు అని వాడుతూ ఉంటారు. అంటే ఏమిటి? ఏ మాట విన్నా, ఏ మాట చదివినా, దేన్ని ప్రయోగించినా, మాట్లాడినా దాని భావం తెలిసి ఉంటేనే మనకు దాని ప్రయోజనం. ప్రపంచంలో ఉండే సుఖాలు ఉన్నాయే వాటిని మనం అనుభవిస్తున్నాం. దేంతో అనుభవిస్తున్నాం? కొన్ని సుఖాల్ని కంటితో చూసి అనుభవిస్తున్నాం. ఓ భరతనాట్యం చూసాం, ఆనందించాం. ఒక సినిమా చూసాం, ఆనందించాం. ఒక దేవతా విగ్రహాన్ని చూసాం, ఆనందించాం. చిత్రలేఖనం చూసాం, ఆనందించాం. ఇలాగా మనకిష్టమైనటువంటి వ్యక్తులు ఎన్నాళ్ళ నుంచో చూడలేదు, వాళ్ళు కనిపించారు, వాళ్ళని చూసాము, ఆనందించాం. కంటితో చూసి అనుభవించేటటువంటి సుఖాలు కొన్ని ప్రపంచంలో ఉన్నాయి. చెవితో విని అనుభవించే సుఖాలు కొన్ని ఉన్నాయి. సంగీతం వింటాం, ఆత్మతత్వం వింటాం, లేదా ఇష్టమైన కథలు వింటాం, లేదా ఇంకా నచ్చిన కబుర్లు వింటాం. అనేకం వింటూ ఉంటాం. విని ఆనందించేవి కొన్ని, చూసి ఆనందించేవి కొన్ని, రుచి చూసి తిని ఆనందించేవి కొన్ని, చర్మంతోటి తాకి ఆ స్పర్శతోటి ఆనందించేవి కొన్ని, వాసన చూసి ఆనందించేవి కొన్ని. ఈ 5 జ్ఞానేంద్రియాలతోటే ప్రపంచంలో ఉండే అన్ని సుఖాలని మనం పొందుతున్నాము, అనుభవిస్తున్నాము అని మనకు తెలుసు. ఈ జ్ఞానేంద్రియాలు లేకపోతే మనం ప్రపంచంలో దేన్ని అనుభవించలేము. ప్రపంచం ఇక్కడ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఈ జ్ఞానేంద్రియాలతో అనుభవించే ఆ వస్తువులన్నీ శబ్దతత్వం, రసతత్వం, స్పర్శతత్వం, చక్షుతత్వం, ఘ్రాణతత్వం కలిగి ఉన్నాయి అని కూడా ఒకప్పుడు మాట్లాడుకున్నాం. బ్రహ్మం లెసన్ చెప్పుకున్నప్పుడు శబ్దతత్వం గల వాటన్నిటినీ విని ఆనందిస్తున్నాం, రూపతత్వం గల వాటన్నిటినీ చూసి ఆనందిస్తున్నాం. అంటే ఆ శబ్దస్పర్శ రూప రసగంధ తత్వములు ప్రపంచంలో ఉన్నాయి. ఆ తత్వముల్ని మన పంచజ్ఞానేంద్రియాలతో అనుభవించి మనం ఆ సుఖాలని అనుభవిస్తున్నాం. శబ్దస్పర్శ రూప రస గంధ తత్వములు అని అంత పొడవుగా వివరంగా చెప్పకుండా శబ్దాది అంటే ఈ 5, ఈ ప్రపంచంలో ఉండే ఈ సుఖముల్ని విషయములు అంటారు శాస్త్రంలో. శబ్దాది విషయములు అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం సుఖాలన్నీ పంచజ్ఞానేంద్రియాలతోటి అనుభవించే ప్రపంచంలో ఉన్న మొత్తం సుఖాలన్నింటినీ శబ్దాది విషయములు అన్నాం. శబ్దాది విషయములు ప్రపంచంలో ఉన్నాయి. బయటన ఇంద్రియములు స్థూల శరీరంలో ఉన్నాయి. స్థూల శరీరంలో మెషిన్స్, సూక్ష్మ శరీరంలో శక్తులు, లోపల మనస్సు ఉన్నది. ఈ 3 కలిపి పనిచేస్తాయి. మనస్సు ఇంద్రియములతో జోడించబడితేనే ఇంద్రియములు పనిచేస్తాయి. ఈ విషయం మనస్తత్వ శాస్త్రం మున్ముందు మాట్లాడుకోబోతాం, అవాళ మాట్లాడుకుందాం. ఇప్పుడు అప్రస్తుతం మనస్సు ఇంద్రియములతో కలిస్తేనే ఇంద్రియములు పనిచేస్తాయి. ఇంద్రియములు ప్రపంచ సుఖాలని వాటితో చేరి అనుభవిస్తాయి, శబ్దాది విషయాల్ని అనుభవిస్తాయి. ఇప్పుడు అలా అనుభవిస్తూ ఉంటే ఇంకా అనుభవించాలి అనే కోరిక కలుగుతూ ఉంటుంది. ఇంతకంటే బాగా అనుభవించాలి, ఇంతకంటే ఎక్కువ అనుభవించాలి, లేకపోతే మళ్ళీ అనుభవించాలి అనే కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలన్నీ వాసనలుగా రూపొంది మనకి మళ్ళీ జన్మ కారణం అవుతూ ఉంటాయి. అనంతమైన కోరికలు తయారవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని అనుభవించడం అనేది మనం విడిచిపెట్టాలి. వీటిని అనుభవిస్తూ ఉంటే మనస్సు ఎక్కడుంది? ప్రపంచం మీద ఉన్నది. ఇంద్రియములతో కలిసి ప్రపంచం మీద సంచరిస్తున్నది. అయితే భగవంతుడి దగ్గర ఉందా? లేదు. అయితే మోక్షం ఎలా వస్తుంది? ముక్తి ఎలా వస్తుంది? భగవద్ అనుగ్రహం ఎలా వస్తుంది? కాబట్టి మనస్సుని వీటి నుంచి విడగొట్టి తీసుకెళ్లి భగవంతుడి మీద పెట్టాలి. ఇదే కదా ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు ఇందులో ఎన్ని పనులు జరిగాయో చూడండి. మనస్సుని శబ్దాది విషయముల నుండి విడగొట్టియాలి, ఇంద్రియముల నుండి కూడా విడగొట్టియాలి.
మనస్సుని ఇంద్రియములతో చేర్చకుండా శబ్దాది విషయములపై ప్రవర్తించకుండా దాన్ని నిగ్రహపరచడం మనోనిగ్రహ యజ్ఞం. ఇంద్రియములతో మాట్లాడుకుందాం. ఇంద్రియములు ప్రాపంచిక విషయముల మీద చేరి వాటన్నిటినీ అనుభవించకుండా ఇంద్రియముల్ని నిగ్రహపరచడం అనేది ఇంద్రియ సంయమన యజ్ఞం. ఈ మనస్సును నిగ్రహపరిచి ఇంద్రియములు నిగ్రహపరిస్తే అక్కడ ఏం జరిగింది? శబ్దాది విషయముల్ని వదిలేసాం. మనస్సుని కంట్రోల్ చేసేసి ఇంద్రియముల్ని కంట్రోల్ చేస్తే శబ్దాది విషయముల్ని మనం ఇప్పుడు వదిలేసాం అన్నమాట, త్యజించేసాం. శబ్దాది విషయ త్యాగము 3 పాయింట్లుగా విడగొట్టి చెప్పారు. దేనికి దానికే మాట్లాడుకుంటే అది అర్ధరహితంగా ఉంటుంది. ఇప్పుడు 3 యజ్ఞాలు కలిపి మాట్లాడుకున్నాం. ఇంద్రియ నిగ్రహ యజ్ఞంలో 2 భాగాలు ఉన్నాయి. ఇంద్రియములను ప్రాపంచిక విషయముల మీద నుండి విడగొట్టి నిగ్రహపరచడం, ఇంద్రియములను నిగ్రహం అనే అగ్నిలో వ్రేల్చుట ఇంద్రియ నిగ్రహ యజ్ఞం, ఇంద్రియ సంయమన యజ్ఞం అంటాం. ఎందుకు? వాటిని విడిచిపెడితే కానీ ఆ మనస్సు ప్రపంచం వదిలి భగవంతుడి మీదకి వెళ్ళదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహ యజ్ఞం కావాలి. ఇంద్రియ నిగ్రహ యజ్ఞం, విషయత్యాగ యజ్ఞం, మనోనిగ్రహ యజ్ఞం. మనోనిగ్రహ యజ్ఞం దగ్గరికి వచ్చేసరికి ఎలాగా మనస్సుని ఇంద్రియములతో చేర్చకుండా వెనక్కి లాగడం ఎలాగా? అదేమైనా కనిపిస్తుందా? అదేమైనా వస్తువా? దానికి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా? పూర్వీకులు మహర్షులు కనిపెట్టినటువంటి ఒక సులభమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే, అంటే బుద్ధితో ఆత్మజ్ఞానంతో వైరాగ్యం కలిగిన తర్వాత వాటిని వదిలేయడం అనేది తర్వాత సంగతి. అంతవరకు ముందు వదలాలంటే ఒక ప్రయత్నం ఉంది. ప్రాణాయామం చేసి ఊపిరిని బంధించినట్లయితే మనస్సు కదలకుండా నిశ్చలంగా ఉండిపోతుంది. అప్పుడు అది ఇంద్రియముల్ని వదిలేస్తుంది. కాబట్టి ప్రాణాయామం ద్వారా మనస్సుని నిగ్రహపరచడం అనేది మనోనిగ్రహ యజ్ఞం అని అంటాం. అంటే ఇప్పుడు ఇంద్రియ సంయమన యజ్ఞం, శబ్దాది విషయత్యాగం, ఇవి 2 కలిపే ఇంద్రియ సంయమన యజ్ఞం అందాం. తర్వాత మనోనిగ్రహ యజ్ఞం. ఈ 2 యజ్ఞాల్లోని ఏమిటి ఫలితం అంటే, ప్రాపంచిక విషయ సుఖాల మీద నుండి మనస్సుని ఇంద్రియాలని మరల్చి భగవతత్వం మీద నిలబెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల వైరాగ్యం ప్రాప్తిస్తుంది, వాసనాక్షయానికి దారితీస్తుంది, భక్తి కుదురుతుంది, మోక్ష సాధనలో ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞం అంటే ఇది అందరికీ తెలిసిందే, డబ్బుని సద్వినియోగం చేయడం. సద్వినియోగం అంటే దైవహితార్థ పరహితార్థ. సద్వినియోగం అంటే దైవహితార్థ పరహితార్థ కార్యక్రమాలకి సొమ్ము వినియోగించడం, దాన ధర్మాలు చేయడం, ఇది ద్రవ్య యజ్ఞం. దీన్ని కూడా ఒక యజ్ఞంగా పెట్టారు. ఎందుకు దీన్ని యజ్ఞం చేస్తారు? మన డబ్బులు ₹1 ఇచ్చడమే. ఆ మనస్సుకి శిక్షణ కావాలి కదా. అసలు సర్వస్వాన్ని ఇచ్చేసి నేను చైతన్యానికి బట్టలు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, తిండి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు చైతన్యానికి. శరీరానికే అన్నీ కావాలి. నేను చైతన్యాన్ని కాబట్టి నాకేమీ అక్కర్లేదు, శరీరానికి ఏమి కావాలో అవి ప్రారంభం ప్రకారం వచ్చేస్తాయి అని తన కోసం ఏమీ ఉంచకుండా, ఏమీ మిగుల్చుకోకుండా అన్నిటినీ ఇవ్వగలిగే దాన గుణం అనండి, త్యాగ గుణం అనండి, అది రావాలి. అసలు మన దగ్గర లేవనుకోండి, ఉన్నవి 2 ఇచ్చేసామనుకోండి, ఏదో ₹10 ఉన్నాయి ఇచ్చేసాం, నాకు ఎలాగో డబ్బులు లేవు, ఆస్తి లేదు, ఎస్టేట్లు లేవు, బంగారం లేదు, ఎలాగో ఏమి లేదు. ఏమి లేనప్పుడు త్యాగగుణం వంటబెట్టినట్టు కాదు. మళ్ళీ జన్మలో మంచి ఐశ్వర్యవంతులై పుట్టామనుకోండి, అప్పుడు మళ్ళీ వాటన్నిటినీ నావి 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 నాకు కావాలి అంటుంది మనస్సు. అలా కాకుండా ఆ త్యాగ బుద్ధి శిక్షణ ఉండాలి, అలవడాలి. అందుకోసమని ద్రవ్య యజ్ఞం, దాన్ని కూడా యజ్ఞ కర్మల్లో చేర్చారు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కర్మానుష్ఠానాల వలన జీవుడికి ఆధ్యాత్మిక అభివృద్ధి, మోక్ష సాధన సంభవిస్తుందో అవన్నీ యజ్ఞాలే. అటువంటి కర్మానుష్ఠానాలన్నీ యజ్ఞ కర్మల కిందే లెక్క. నెక్స్ట్ తపోయజ్ఞం. ఈ మాట వినగానే ఏమనుకుంటాం? తపస్సు చేయడమే తపోయజ్ఞం అని అనిపిస్తుంది.
తపస్సు అంటే ఒక ఒక సూక్ష్మమైన అర్థం తీసుకుంటే తపింపజేయడమే తపస్సు. కేవలం ఏ కొండ గుహల్లోనో ఎక్కడో కూర్చుని ఏ మంత్రాన్నో లేకపోతే ఏ దేవతా విగ్రహాన్నో రూపాన్నో ధ్యానించుకుంటూ కూర్చోవడం అదే తపస్సు అని అనుకోక్కర్లేదు. తపస్సు అంటే ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని కూడా తపస్సు అనొచ్చు. మనం కష్టపడి ఒక సత్కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఇది తపస్సే. తపస్సు అంటే శరీరాన్ని తప్పింపజేసి మనస్సుని తప్పింపజేసి ఏదో సాధించడానికి మనం ప్రయత్నించడమే తపస్సు. కొంతమంది నడిచి నీ కొండకు వస్తామని మొక్కుతారు, జీవితాంతం నేను శనివారాలు ఉపవాసం చేస్తాను అంటారు. ఇలాగా శరీరాన్ని మనస్సుని తప్పింపచేసేటటువంటి దీక్షలు నియమాలు వ్రతాలు ఎన్నో ఉంటాయి. ఎందుకండి అవి చెయ్యాలి? అసలు శరీరానికి మనస్సుకి ప్రాపంచక విషయ సుఖాలు తప్ప ఇంకోటి తెలీదు, ఇంకోటి అక్కర్లేదు, చెప్పినా వినదు. దాన్ని వీటి నుండి విడిపించి భగవంతుడి వైపు మరల్చడానికి చాలా జన్మలు ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే ఈ యజ్ఞాలన్నీ. కాబట్టి శరీరాన్ని తప్పింపజేసేటటువంటి దీక్షలు వ్రతాలు ఇటువంటివన్నీ కూడా తపోయజ్ఞం అన్నారు. తపోయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, యోగ యజ్ఞం. క్రియాయోగం గురించి మాట్లాడుకున్నాం కదా. అష్టాంగ యోగ మార్గం, యమము నియమము ఆసనము ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ అష్టాంగ మార్గమైనటువంటి యోగ మార్గాన్ని అభ్యాసం చేయడం, తద్వారా మనస్సుని స్థిరపరచుకొని చిత్తశుద్ధిని పొంది దైవం వైపు స్థిరంగా ఉండడం అనేది క్రియాయోగం. దాన్ని యోగ యజ్ఞం, దాన్ని కూడా ఒక యజ్ఞ కర్మగా భావించారు. ఇక్కడ మీరు గుర్తించండి ఒకసారి, అక్కడ కూడా చెప్పుకున్నాం. క్రియాయోగంతో ముక్తి వస్తుంది అని చెప్పలేదు ఎక్కడ కృష్ణ పరమాత్మ, భగవద్గీతలో కూడా. దాన్ని యజ్ఞ కర్మానుష్ఠానంలో పెట్టాడు ఆ లిస్టులో. అంటే అది ఒక సత్కర్మ, అది ఒక యజ్ఞకర్మ. అంటే సత్కర్మానుష్ఠానం లెవెల్లో ఉంది అది. దాని తర్వాత వచ్చేది చిత్తశుద్ధి, దాని తర్వాత వచ్చేది జ్ఞానం, దాని తర్వాత వచ్చేది ముక్తి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ శాస్త్రం అంతటి మీద ఒక రివ్యూ మీ మైండ్లో ఉండాలన్నమాట. కాబట్టి యోగ యజ్ఞం అంటే క్రియాయోగం ఒక యజ్ఞకర్మ, ఒక సత్కర్మ అనుష్ఠానం. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానప్రాప్తికి అర్హత వస్తుంది, ఇంకా అనిమాది సిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. యోగ యజ్ఞం తర్వాత స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అంటే ఈ పారాయణలు చేస్తూ ఉంటాం, అష్టోత్తరాలనండి లేకపోతే స్తోత్రాలనండి, దండకాలనండి, విష్ణు సహస్రం అనండి, సుందరాకాండ అనండి, ఇటువంటివే కాకుండా ఆత్మజ్ఞాన సంబంధమైన పుస్తకాలు పురాణాలు ఇతిహాసాలు మీరు ఏవి చదివినా భగవత్ సంబంధమైనటువంటి గ్రంథములు, మంత్రాలే అక్కర్లేదు, శ్లోకాలే అక్కర్లేదు. ఒక భగవద్గీత శ్లోకాలు చదివితేనే దాన్ని పారాయణ స్వాధ్యాయం అనక్కర్లేదు. ఇంకా డీప్గా చెప్తే చదవాలనే లేదు, దాని గురించి చర్చించుకున్న స్వాధ్యాయమే. ఉపన్యాసం చెప్తూ ఉంటే వినడం కూడా స్వాధ్యాయమే, దాని గురించి మీరు చర్చించుకుంటూ ఉంటే కూడా స్వాధ్యాయమే. అంటే జ్ఞానం సంబంధించినటువంటి భగవద్ వస్తువులకు సంబంధించినటువంటి సమస్త గ్రంథాలు సమస్తమైనటువంటి విషయాల్ని చర్చించుకోవడం, చదవడం, మననం చేసుకోవడం, వినడం, ఇదంతా కూడా స్వాధ్యాయమే. ఇది ఎందుకు పనికొస్తుందంటే దీపం అలా వెలుగుతూ ఉండాలంటే ఆయిల్ అలా సప్లై అవుతూ ఉండాలి. జీవబ్రహ్మైక్యం సాధించే వరకు ఈ స్వాధ్యాయం ఆయిల్ లాంటిది. దీనివల్ల జ్ఞానం బలపడుతుంది, జ్ఞానం బలపడితేనే ముక్తి వస్తుంది. అంతా బ్రహ్మము అనే దృఢమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో అదే ముక్తి. అది ఎప్పుడు అంత దృఢమైన విశ్వాసం వస్తుంది, నాలెడ్జ్ బలపడుతూ ఉంటేనే వస్తుంది. నాలెడ్జ్ దేనివల్ల బలపడుతుంది? స్వాధ్యాయం వల్ల బలపడుతుంది. కాబట్టి స్వాధ్యాయం ఇది ఒక యజ్ఞకర్మ. తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామాన్ని కూడా ఒక యజ్ఞకర్మగా పెట్టారు. చెప్పుకున్నాం కదా, ఏ సత్కర్మానుష్ఠానం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి మోక్ష సాధన జరుగుతూ ఉంటుందో అవన్నీ యజ్ఞాలే.
ప్రాణాయామం ఒక పక్కన ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరొక పక్క చిత్తశుద్ధిని ఇస్తుంది, ఇంకొక పక్క అది సత్కర్మ పుణ్యాన్ని ఇస్తుంది, ఇంకొక పక్క అది ప్రాయశ్చిత్తం సంచితంలో పాపాన్ని నశింపజేస్తుంది. కాబట్టి ప్రాణాయామాన్ని కూడా ఒక యజ్ఞకర్మగా దాంట్లో చేర్చారు. అంటే దానికి విధానం తెలుసు కదా, క్రియాయోగంలో అంతా మాట్లాడుకున్నాం. పూరకము, కుంభకము, రేచకము, అది ఒక పద్ధతిలో చేయడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ప్రాణాయామం కూడా ఒక యజ్ఞం. ఆహార నియమ యజ్ఞం ఏమిటండి? భోజనం చేయడం కూడా యజ్ఞమే. ఇలా అడిగితే బాగలేదు, కానీ యజ్ఞమే. ఎందుకు? ఆహారం తినడం యజ్ఞం అనలేదు, ఆహార నియమ యజ్ఞం. ఆహారం తీసుకోవడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలతో తీసుకున్నప్పుడు అది యజ్ఞకర్మ అవుతున్నది. ఏమిటి ఆ నియమాలు అని అంటే, నియమిత వేళకి తినాలి, మితంగా తినాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. బాగానే ఉన్నాయండి, ఇవన్నీ తెలిసినవే కదా. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, అందరూ చేస్తూ ఉంటారు. ఇంకో రెండు ఉన్నాయి. ఈశ్వరార్పణ చేసిన ఆహారం తినాలి, అది కూడా చేస్తామండి, పర్వాలేదు. న్యాయార్జితమైన సొమ్ముతో లభించినటువంటి ఆహారం తినాలి, అమ్మో కష్టమే. నియమితమైన వేళకి భోజనం చేయాలి. ఆ నియమమే కానీ లేకపోతే గడిగడికి అలా ఏదోటి కనిపించిందల్లా మిల్లులో వేస్తూనే ఉంటాం. దానివల్ల ఆరోగ్యము చెడుతుంది, మనస్సు 24 గంటలు తిండి మీదే ఉంటుంది, భగవంతుని మీద నిలబడదు. కాబట్టి ఈ టైంకి తింటూ ఉండాలి, మిగతా వేళలను తినకూడదు అనే ఒక నియమం కూడా ఉంటే మనస్సు ఆటోమేటిక్గా దానికి ఆ శిక్షణ పొంది ఒక అలవాట్లో ఆ దృష్టి ఉండదు మిగతా టైంలో. నియమిత వేళకి భోజనం చేయాలి. మితంగా తినకపోతే ఏమవుతుంది? అతిగా తింటే కూడా ఆరోగ్యం చెడుతుంది. ఆరోగ్యాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి, అది ముఖ్యమైనటువంటి మోక్ష సాధన. ఎందుకంటే ఏ మోక్ష సాధన అయినా సరే ఈ శరీరం ఉన్నంత కాలమే చేస్తాం. 99% సాధన పూర్తి అయిపోయింది, ఒక్క 1% సాధన మిగిలి ఉండగా ఈ స్థూల శరీరం నశించి మరణం సంభవించింది. ఆ 1%ఏ కదండి ఈ శరీరం, లేకపోతేనేమి ఆ సూక్ష్మ శరీరంతో చేసేస్తానంటే వీల్లేదు. మళ్ళీ ఆ 1% సాధన కోసం జన్మ ధరించవలసిందే. జన్మ ధరిస్తే మళ్ళీ ఇంకా ఏం చేస్తామో, అకౌంట్ నిండితే మళ్ళీ సాధన చేయాలి. సాధన చెయ్యాలి అంటే స్థూల శరీరం కావాలి. కాబట్టి దేవతలు కూడా మానవ దేహం కావాలి అని కోరుకుంటారు. మోక్ష సాధన ఈ శరీరంతోటే వీలవుతుంది. కాబట్టి ఈ శరీరం పైగా లభించడం దుర్లభం. ఇది దొరికింది అంటే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు ఆరోగ్య సూత్రాలు ఎప్పుడూ కూడా మన మోక్ష సాధనలో చేర్చబడే ఉంటాయి. మీరు ఒక్కసారి గమనిస్తే భారతదేశంలో ఉండేటటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి, మోక్ష సాధన చేయడానికి ఏంటేంటి లిస్టు వస్తుందో ఆ సూత్రాలన్నీ అదే భారతీయ సాంప్రదాయం. సుమారుగా అన్ని మతాలు అలాగే ఉంటాయి, కాదనలేదు. కానీ భారతదేశం మాత్రం పర్టికులర్గా మోక్ష సాధన చేసే విశ్వవిద్యాలయం అని నేను అంటాను. ఈ విశ్వవిద్యాలయంలో ఇక్కడ మోక్ష సాధన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్నీ ఎలాగుంటాయి? శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసిన సూత్రాలు, మోక్ష సాధనలో ముందుకు వెళ్ళడానికి కావలసిన సూత్రాలు. ఇదే భారతీయ సాంప్రదాయం. ఇప్పుడు భారతదేశ సాంప్రదాయంలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవేవి కనిపిస్తూ ఉంటాయో వాటి వెనకనున్న అంతరార్థం ఏమిటో ఒక్కసారి పరిశీలిస్తే మీకు అవగాహన కలుగుతుంది. అందుకే శరీరాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి మితమైన ఆహారం తీసుకోవడం కూడా అది సూత్రాల్లో, యజ్ఞకర్మల్లో పెట్టవలసి వచ్చింది. అయితే నియమిత వేళకు తీసుకోవాలి, మితమైన ఆహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. అదెందుకు? ఆహారంలో తామస ఆహారం, రాజసిక ఆహారం, సాత్విక ఆహారం, ఈ విషయాలు వేరే చోట మాట్లాడుకుందాం. సాత్విక ఆహారం తీసుకుంటే ఏమిటి ప్రయోజనం? సత్వగుణ ప్రధానమైన మనస్సు తయారవుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా శరీర నిర్మాణానికి పనికొస్తుంది అన్న సంగతి మనకి సైంటిఫిక్గా తెలుసు.
ఆహారంలో స్థూల పదార్థం అంతా కూడా స్థూల శరీర నిర్మాణానికి రక్తం, ఎముకలు, మాంసము ఇవన్నీ తయారవడానికి ఉపయోగపడుతుంది. ఆహారంలో సూక్ష్మ భాగము మనస్సు తయారవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆహారంలో సూక్ష్మ భాగంతో మనస్సు తయారవుతుంది. రజోగుణ ఆహారం తీసుకుంటే బాగా ఉప్పులు కారాలు ఎక్కువగా ఉండి మసాలాలు అవి ఎక్కువగా వేసి తినడానికి మహారుచిగా ఉండి తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలన్నీ కూడా రాజసిక ఆహారం. అటువంటి ఆహారం తీసుకుంటే మనస్సు రజోగుణ ప్రధానంగా ఉంటుంది. రజోగుణ ప్రధానమైన మనస్సు, తమోగుణ ప్రధానమైన మనస్సు మోక్ష సాధనకి పని చెయ్యదు, సహకరించదు. ఆ మనస్సు తపస్సు ఇప్పుడెవరు చేస్తారు, ఇంకా టైం ఉందిలే చేద్దాం. ఏ పని చెప్పినా కూడా ఆ మనసు ఇప్పుడు చెయ్యను అంటూ ఉంటుంది. చేయడానికి సహకరించదు మనస్సు. మనసు సహకరిస్తేనే శరీరం ఏదైనా కర్మ చేస్తుంది. కాబట్టి రాజసిక ఆహారం పనికిరాదు, తామసిక ఆహారం అంతకంటే పనికిరాదు. సాత్విక ఆహారం ఉంటే సత్వగుణ ప్రధానమైనటువంటి మనస్సు తయారవుతుంది. కాబట్టి మనస్సు మోక్ష సాధనకి అత్యవసరమైనటువంటి ఇంద్రియం అని మనం మానవ జన్మ ఉత్కృష్టతలో చెప్పుకున్నాం. ఆ మనసుతోటే సాధన అంతా జరుగుతుంది. శరీరంతో చేసిన సాధనకు కూడా వెనకాల మనస్సు సహకరించాలి. అంటే మనస్సు పవిత్రమైనదిగా, మోక్ష సాధనకి అనుకూలమైనదిగా ఉండాలి. అంటే సత్వగుణ ప్రధానమైన మనస్సు ఉంటేనే అది మోక్ష సాధన చేస్తుంది. అందువల్ల సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సరే, న్యాయార్జితమైన ఆహారం ఎందుకండి తీసుకోవడం? ఏంటి డబ్బులు తింటామా? తినాం కదా. డబ్బు ఏ రకంగా సంపాదిస్తే ఏమి, దాని తర్వాత దాన్ని ఆహారంగా టర్న్ చేశాక ఆహారం కదా తింటున్నాం. అక్కడ ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏంటంటే అన్యాయమైన సొమ్ముతో తయారైనటువంటి ఆహారంలో ఆ పాప ఫలితం వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎవరో ఒక 10,000 అలాగే ఆఫీస్లో లంచం తీసుకున్నారు. పక్కనున్న వాళ్ళందరూ ఊరుకోరు ఈ రోజుల్లో. ఏంటి పార్టీ ఎప్పుడు ఇస్తారు అంటారు. పాపం ఇతగాడికి ఎలాగో లంచం తీసుకోవడం చేత కాదో, ఎవరు ఇవ్వరో, ఆ సీట్ అలాంటిది కాదో, మొత్తానికి ఇతనికి ఏమీ ఆ పాపం చేసే అవకాశం లేదు. ఆ పక్క సీటుకు ఉన్నది ఆయన తీసుకున్నారు. క్షమించాలి, ప్రతి ఎగ్జాంపుల్ కూడా శాస్త్ర బోధకి అవసరం కాబట్టి వాడుకోక తప్పదు. అన్యథా ఎవ్వరూ భావించవలసిన పని లేదు. ఆ సీటుకి అవకాశం ఉంది, ఆయన లంచం తీసుకున్నాడు, ఆ పాప ఫలితం ఆయన అనుభవిస్తాడు. ఆయన దగ్గర పార్టీ తీసుకుంటామే సాయంత్రం, ఆ పార్టీ వల్ల ఏంటవుతున్నది? అన్యాయమైన సొమ్ముతో ఇచ్చినటువంటి పదార్థాన్ని మనం అందరం తిన్నామే, ఆ పాప ఫలితాన్ని మనం అందరం పంచుకున్నాం. అన్యాయమైన సొమ్ముతో తయారు చేయబడినటువంటి కొనబడినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దాన్ని తింటే ఆ పాపం తాలూకా ఫలితం కూడా ఆ పర్సెంటేజ్ మన అకౌంట్లో పడిపోతున్నది. అంటే వాడు పాపం చేస్తే మనం హాయిగా ఉండొచ్చు కదా, పాపం చేయలేదు కాబట్టి. ఆ పాపాన్ని మనం అందరం కూడా పంచుకున్నాం. ఎవరింటికో వెళ్తాం, ఆయన ఏదో అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ ఆయన ఇంటికి వెళ్ళి మనము తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం. అప్పుడు ఏమైంది? ఆయన పాపంలో వాటా మనకు కూడా ప్రాప్తిస్తున్నారు. మీకు ఎక్కడైనా మీ తాతలో, తండ్రులో, ఇంకా ఎవరైనా మీ బంధువర్గంలో పూర్వీకులు ఎవరైనా ఉంటే వారు ఎవరింట్లోని భోంచేయరు అనే మాట ఎక్కడైనా విని ఉంటారు. అదొక నియమం ఉంది భారతదేశంలో. ఎందుకున్నది ఆ నియమం? ఎందుకు వచ్చింది అసలు? భారతీయ సాంప్రదాయం వెనకాల ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటో అలా చెక్ చేసుకుంటూ పోండి. దాంట్లో ఏంటంటే ఎవరింట్లోనైనా తింటే అతని పాపం కూడా మనకి ప్రాప్తిస్తుంది. అందుకే ఎవరింట్లోని తినకుండా తను న్యాయంగా బతికి న్యాయమైనటువంటి ఆ సొమ్ముతో తయారు చేసినటువంటి ఆహారాన్ని ఇతరులు వండింది కూడా తినకుండా వాళ్ళే వండుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ బియ్యపు గింజలు రామా 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 అంటూ లెక్కబెట్టి ఇన్ని బియ్యం కూడబెట్టి ఆ బియ్యమే అన్నం వండుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఆహారంలో అంత పవర్ ఉంది. ఆ ఆహారంతో తయారైన మనస్సు ఎంత పవిత్రమైనదైతే అంత త్వరగా మోక్ష సాధన కడ సహకరిస్తుంది. కాబట్టి ఏమండి, మీరు ఇలా అన్నీ చెప్పిస్తూ ఉంటే ఈ ప్రపంచంలో బతకడం చాలా చాలా కష్టమేమో అని అనిపిస్తుంది. చాలా చాలా కర్మలు చెప్తున్నారు, ఏమిటేమిటో చెప్తున్నారు. ఇవన్నీ అసలు ఈ యుగంలో చెయ్యబడతాయా? ఈ టీచింగ్స్లో, ఈ ప్రవచనాల్లో మీరు గమనించవలసిన పాయింట్ ఒక్కటే,
కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగం, అమనస్క యోగం వరకు ఏమిటేమిటి చెయ్యమని శాస్త్రం చెప్తున్నది అనేది ముందు తెలుసుకుంటున్నాం. మిమ్మల్ని అవన్నీ చేయమన్నాం, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. చివరిలో వీటన్నింటినీ కలిపి ఒక సులభమైనటువంటి మార్గం ఉన్నది, అదొక్కటి చేస్తే చాలు, ఇంక ఇవన్నీ చెయ్యక్కర్లేదు అని మీకు రుజువు చేసి అందిస్తాం ఆ సూత్రాన్ని. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీరు చేయక్కర్లేదు, కాస్త వినండి. అసలు ఏమిటి శాస్త్రం, ఏమిటి రూలు, ఎలా బతకాలి, మనం ఎలా బతుకుతున్నాము అన్నది ముందు వింటే తర్వాత దీనికి అమెండ్మెంట్ ఏమిటి, సులభంగా చేసే విధానం ఏమిటి అన్నది తెలుసుకోవచ్చు. కాబట్టి అన్యాయాజితమైనటువంటి సొమ్ముతో లభించినటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆహారంతో పాటు అతని పాప ఫలితము కూడా మన అకౌంట్లో పడుతుంది. కాబట్టి న్యాయార్జితమైనటువంటి సొమ్ముతో లభించినటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. భగవదర్పితం చేసినటువంటి ఆహారం, ఈశ్వరార్పణ చేసినటువంటి ఆహారం, నైవేద్యం చేసినటువంటి ఆహారాన్నే తినాలి. ఎందుకని? ఈ ప్రపంచంలో ఆహారం అనేది భగవంతుడి సొత్తు, మంది కాదు. నువ్వు తయారు చేసావా? అదే రెండు అలాగ అంటారు. నేను కష్టపడి ఉద్యోగం చేశాను, నేను జీతం తీసుకొచ్చాను, బజార్కి వెళ్ళాను, కొని తీసుకొచ్చాను. బజార్ నుంచి తెచ్చావు కానీ ఆ బియ్యం బస్తాల బియ్యం నువ్వు తయారు చేయలేదు కదా. పోనీ నేను కాకపోతే మరొకరు, అంతా మనం చేసిందే కదా. పొలం ఎవరు దున్నారు, నీరు ఎవరు పెట్టారు, పంట ఎవరు వేశారు, పంట ఎవరు కోసారు, రైట్, ఇవన్నీ నువ్వే చేసావు. మసాలాలు ఎక్కించి నోటికి అందించే వరకు అంతా నీ కార్యక్రమమే. బియ్యపు గింజను ఎవరు తయారు చేశారు? అసలు వృక్ష సంపదలో కానీ ఆ జీవశక్తిని తయారు చేసింది ఎవరు? ఆ ఆహారాన్ని అందులో ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియ నీదా? అది భగవంతుడు సృష్టి. ఆయన తయారు చేసి పెట్టిన ఆహారాన్ని మనం తెచ్చుకుని తినేస్తున్నాం. అట్లీస్ట్ కర్టసీకి పెర్మిషన్ తీసుకుని తిను అంటుంది శాస్త్రం. అంటే ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా ఇలా చెయ్యి అని తినమంది, అంతకంటే ఇంకేం వాటా ఇచ్చిమనలేదు. ఒకసారి ఇలా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అంటే మరి చాలా చాలా తింటూ ఉంటాం కదండి. ఏదో రోడ్డు మీద తింటూ ఉంటాం, అలా వెళ్ళిపోతూ ఉంటే ఏదో పార్లర్లో ఏదో తింటాం, ఇంకా కాకపోతే కిళ్ళి కొట్టు దగ్గర నిలబడి ఇంకేదో తింటాం, ఎక్కడో పార్టీలో ఏదో తింటాం. ప్రతిసారి మీకు మడి, వంట, దేవుడు, నైవేద్యం ఇలాంటివన్నీ కుదురుతాయా? నోట్లో వేసుకున్న లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఏ ఆహారాన్ని అయినా సరే భగవదర్పితం చేసి తినమన్నాడు శాస్త్రంలో. మరి అంతలా చెబితే బయట ఏమి తినకుండా ఉండాలైతే, అంతలా చెబితే బయట ఏమి తినకుండా ఉండాలైతే అది కాదు. మనస్సుతో రామార్పణం, కృష్ణార్పణం, బ్రహ్మార్పణం అని ఒకసారి నోట్లో వేసుకునే ముందు ఆ భావంతో భగవంతుడికి అర్పించి తర్వాత తినండి. మంచినీళ్ళు తాగినా, చెక్కపొడి వేసుకున్నా, నోట్లో ఏమి వేసుకున్నా రామార్పణం, కృష్ణార్పణం అని నోట్లో వేసుకున్న ప్రతి ఫుడ్ని మనం భగవదర్పితం చేసి తింటే కృతజ్ఞత మనకు ఉన్నట్లు లెక్క. భగవంతుడికి మనం మన యొక్క భక్తిని, వినయాన్ని తెలియజేసి అతని పెర్మిషన్ తీసుకుని అతని సొత్తుని వాడుకున్నట్టు లెక్క. అలాగ కృష్ణార్పణం అని తిన్నటువంటి ఆహారం ప్రసాదం అవుతుంది. దానివల్ల చూడండి ఎంత మహత్తో, సంచితంలో పాపం నశిస్తుంది, అది భగవత్ ప్రసాదం అవుతుంది. నువ్వు అనకుండా తింటే దొంగ సొమ్ము అవుతుంది, పాపాన్ని తిన్నట్టే లెక్క, పాపం అకౌంట్లో పడుతుంది. అమ్మో, ఇది తెలియదండి ఇంతలాగా. ఎప్పుడో ఒక పర్వదినం వస్తే ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకుంటాం. అవాళ మహా కష్టపడి ఏదో ఆ కార్యక్రమం అయిందనిపించి అది చెయ్యలాగంటాం. నిజంగా వాడు అందులో అవాళ ఆ వండిన పిండి వంటలు వాడు తినేస్తాడో పట్టుకెళ్తాడో అంటే లోకంలో ఎవ్వరూ నైవేద్యం పెట్టరు. వాడు తినడు కాబట్టి కొంతమంది అయినా ఇంకా పెట్టేవాళ్ళు మిగిలేరు. నైవేద్యం అంటే ఆ భావం వదిలేయండి. అవకాశం ఉన్నంత మేరకి అలా చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు చెయ్యండి ఆ టైంలో. కానీ మిగిలిన టైంలో కూడా ఎప్పుడు ఏది నోట్లో వేసుకున్నా రామార్పణం, కృష్ణార్పణం, బ్రహ్మార్పణం అని భగవదర్పితం చేసి తింటే ఆ తిన్నటువంటి ఆహారం అది ప్రసాదంతో సమానం. దానివల్ల
మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది, సంచితంలో పాపం నశిస్తుంది. అలాగా భగవద్ అర్పితం చేయకుండా తింటే పాపాన్ని భుజించినట్టే, అకౌంట్లో పాపం పడుతుంది అని శాస్త్రం చెప్తున్నారు. అందుకే మన వాళ్ళు అటువంటి హ్యాబిట్స్ కలిగి ఉండేవారు. ఇది వింటూ ఉంటే, శాస్త్రం వింటూ ఉంటే, మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారు, మా నాయనమ్మ గారు ఇలాగే చేసేవారని మీకు గుర్తొస్తూ ఉంటుందంటే మన పూర్వీకులు ఇవన్నీ కూడా సాంప్రదాయం కింద పెట్టుకుని ఇది ఒక ఆచారము అని పెట్టుకుని అలాగా ఆచరించుకుంటూ పోయేవారు. సో ఆహార నియమ యజ్ఞం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చిన్న విషయం, కానీ ఇది చాలా పెద్ద విషయంగా మనం దాన్ని పరిగణించాలి. అయితే ఇప్పుడు ఒక 10 రకాలైన యజ్ఞాలను మనం పరిశీలించాం. దైవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఇంద్రియ సంయమ యజ్ఞం, శబ్దాది విషయ త్యాగం, మనోనిగ్రహ యజ్ఞం, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, ఆహార నియమ యజ్ఞం. ఇవన్నీ భగవద్గీతలో జ్ఞానయజ్ఞం అని మరొకటి వేరు చేసి పెట్టారు. జస్ట్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో, విడగొట్టడంలో నెంబర్ తేడా ఉంటే ఉండొచ్చు కాక యజ్ఞాలు ఇలాంటివే, ఇవే, ఇందులో విశేషం ఏం లేదు. ఇవి కాకుండా ఇంకొక 5 యజ్ఞాలు ఉన్నాయి. అవేమిటంటే, మనం నడుస్తూ ఉంటే జీవరాశుల్ని మట్టేస్తూ ఉంటాం, తెలియకుండానే జీవహింస జరుగుతూ ఉంటుంది. ఏదో మిల్లుల్లో పనిచేస్తే, పెద్ద పెద్ద యంత్రాల్లో పనిచేసిన, కనీసం ఒక రంపపు మిల్లులో పనిచేసిన, కట్టెలు కొట్టుకున్నా ఆ నరికేటప్పుడు, కోసేటప్పుడు కూడా జీవహింస జరుగుతూ ఉంటుంది. ఒక వంకాయ కోస్తే ఓ పురుగు 2 ముక్కలు అయిపోతుంది. ఏదైనా కత్తి పెట్టి కోసినప్పుడు, రంపం పెట్టి కోసినప్పుడు, అగ్ని పెట్టి కాల్చినప్పుడు, నడిచినప్పుడు, మనం తింటూ ఉంటే కూడా కొన్ని జీవరాశులను మనం తినే టైం వస్తూ ఉంటుంది. అంటే జీవహింస మనం తెలియకుండానే కొంత చేస్తున్నాం. దానివల్ల కూడా పాపం అకౌంట్లో పడుతుంది కదా. మరి సమస్త పాపాలని నిల్ బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే వీటన్నిటినీ వదిలించుకునే మార్గాలు ఏవో దాంట్లో సూచించాలి, అవి మనం పాటించాలి. దీనికి శాస్త్రంలో అంటే ఈ 5 రకాలైనటువంటి పాపాలని పంచసూనములు అంటారు. నడుస్తున్నా, వండుతున్నా, తింటున్నా, కోస్తున్నా, వీటి ఈ టైముల్లో జీవహింస జరిగితే దాన్ని ఏమంటారు? పంచసూనములు అంటారు. ఈ పంచసూనముల నుండి మనం విముక్తి పొందాలంటే పంచయజ్ఞాలు చెప్పాడు. మళ్ళీ ఈ పంచయజ్ఞాలకి దైవయజ్ఞం, భూతయజ్ఞం, నరయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అని ఇలా ఉన్నాయి. వీటిని ఒక వరుసలో చెప్పుకుంటే మీరు ఎప్పుడు మర్చిపోరు. పైన 3 పాదముల పరబ్రహ్మం ఉంది కదా, ఆ బ్రహ్మమునకు సంబంధించినటువంటి బ్రహ్మయజ్ఞం, బ్రహ్మజ్ఞానంకి సంబంధించినటువంటి పరిశోధన, తెలుసుకోవడం, చర్చ, స్వాధ్యాయం లేకపోతే ఆచరణ, అదంతా కూడా బ్రహ్మయజ్ఞం. కొంచెం కిందకి దిగండి, సత్యలోకం, తపోలోకం, మహాలోకం, జనాలోకం, ఇలాగా భూలోకము, భూలోకం మీద భూవర్లోకం, ఇవి 2 వదిలేయండి. మిగిలిన దేవలోకాలన్నీ తీసుకోండి. అక్కడ అందరూ ఎవరుంటారు? ఇంద్రాది దేవతలు, ఇంకా ఇతర దేవతలు, విష్ణుమూర్తి, త్రిమూర్తులు వరకు, ఇంద్రుడు మొదలైన వాళ్ళ నుండి ఆ దేవతలందరి గురించి మనం రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తాం. దాన్ని ఏమన్నారు? దైవయజ్ఞం. అంటే మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం, తర్వాత దేవలోకాల్లో ఉన్నటువంటి దేవతల గురించి చేసింది దైవయజ్ఞం. దాని తర్వాత భువర్లోకం ఒక్కటి వేరే తీసుకోండి. ఇక్కడ పితృదేవతలు ఉంటారు, మన పూర్వీకులు, వాళ్ళ గురించి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇవన్నీ చేస్తాం. అవి పితృయజ్ఞం. దాని తర్వాత భూలోకం. భూలోకం అంటే మానవులు, మానవులకి నరయజ్ఞం. నరయజ్ఞం అంటే నరుల్ని బలి ఇవ్వడం కాదు, అతిథి సేవ, నరయజ్ఞం. తర్వాత నరకలోకాలు అంటే జంతువులు, పక్షులు, కీటకాలు, వృక్షాలు, ఇవన్నీ వీటికి సేవ చేసిన, వీటికి కొంచెం ఆహారం పెట్టిన, దీన్ని భూతయజ్ఞం అన్నారు. ఈ వరుసలో గుర్తుపెట్టుకుంటే పంచమహాయజ్ఞాలు సులువుగా జ్ఞాపకం ఉంటాయి. బ్రహ్మయజ్ఞం, దైవయజ్ఞం, పితృయజ్ఞం, నరయజ్ఞం, భూతయజ్ఞం అని 5 యజ్ఞాలని పంచమహాయజ్ఞాలు అన్నారు. ఈ పంచమహాయజ్ఞాలు మనకు తెలియకుండా చేసినటువంటి పంచసూనముల నుండి మనల్ని విముక్తించేస్తాయి. భూతదయ అనేది
ఒక యజ్ఞకర్మ. ఈశ్వరార్పణం చేయాలి అని అన్నామే ఇందాల ఆహారం నోట్లో వేసుకునేటప్పుడు. ఒకవేళ అలాగా రామార్పణం కృష్ణార్పణం అనకపోతే ఆ పక్కన ఎవరుంటే వాళ్ళకి లేదా ఏ జంతువులకో కొంచెం మనం తినే దాంట్లో కొంచెం వాటా వాళ్ళకి ఇచ్చి మనం తినాలి. అది యాక్చువల్ ఈశ్వరార్పణం. భగవంతుడు ఎక్కడున్నాడండి? చెప్పాలంటే అన్ని జీవుల్లోనే ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇంట్లో కరెంట్ ఉందా? వెంటనే ఒకసారి చూసి ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, వెలుగుతోందా అని చూసి వెలిగితే కరెంట్ ఉంది అని చెప్తున్నారు. ఫ్యాన్ తిరిగితే కరెంట్ ఉంది అని చెప్తున్నారు. కరెంటు చూసి చెప్పారా? కరెంటు కనబడదు. పంచజ్ఞానేంద్రియాల్లో దేంతో గ్రహించి చెప్పారు కరెంటు ఉంది అని? అంటే కరెంటు మనకి కనబడదు, ఇంద్రియ గోచరం కాదు, కానీ దాని ప్రతిఫలం మనకు కనిపిస్తున్నది. దాని వలన లైట్ వెలిగింది, అది చూసి కరెంటు ఉంది అని నిర్ణయించాం. దాని వలన ఫ్యాన్ తిరిగింది, అది చూసి కరెంటు ఉంది అని నిర్ణయించాం. మనిషి లోపల పరమాత్మ ఉన్నాడు అనడానికి మనిషి చైతన్యవంతంగా ఉంటే లోపల పరమాత్మ ఉన్నాడు. పరమాత్మని అతి ప్రత్యక్షంగా అతి దగ్గరగా చూడగలిగే విధానం అందరి జీవరాశుల్లోని లోపల ఉన్న పరమాత్మని చూడడమే అసలైనటువంటి విధానం. ఎక్కడో ఉన్నాడేమో దండం పెట్టడం, దండకం చదవడం ఇది శాస్త్రం. కానీ యాక్చువల్ ఆచరణ అంటే మాత్రం అన్ని జీవరాశుల్లోని ఉన్నాడు అంతే. అదే ఒక మనకి నిర్ధారణ అన్నమాట. చైతన్యవంతమైన మనిషిని, చైతన్యవంతమైన ప్రాణిని, ఒక చిన్న పురుగు నడుస్తున్నది అంటే లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టే నడుస్తున్నాడు. వాడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఆ జీవుడు, అది నడవదు. ఆ చైతన్యం రిఫ్లెక్షన్ చూసి లోన పరమాత్మ ఉన్నట్టు గుర్తించాలి. కాబట్టి అసలైన ఈశ్వరార్పణం ఏమిటంటే పక్కన ఎవరుంటే వాళ్ళకి నువ్వు తిన్న దాంట్లో కొంచెం తీసి భాగం వాళ్ళకి ఇచ్చి మనం తింటే ఇది మంచి సత్సంస్కారం, ఇది కరెక్ట్ అయిన ఈశ్వరార్పణ. సో ఇప్పుడు మనం కొన్ని యజ్ఞాల గురించి పరిశీలించాం. ఈ యజ్ఞముల్లో శ్రేష్టమైన యజ్ఞము ఏది అని ఓ ప్రశ్న. యజ్ఞాలని ఒక వరుసలో పేర్చండి అన్నాం. అన్ని యజ్ఞాలు కర్మానుష్ఠానాలు లాంటివే. ప్రాణాయామం కర్మానుష్ఠానమే, దానం చేయడం ద్రవ్యయజ్ఞం కర్మానుష్ఠానమే, తపోయజ్ఞం కర్మానుష్ఠానమే, క్రియాయోగం కర్మానుష్ఠానమే, స్వాధ్యాయం కర్మానుష్ఠానమే, దైవయజ్ఞం కర్మానుష్ఠానమే. ఇవన్నీ కర్మానుష్ఠానాలు అయితే సత్కర్మలు కింద భావించండి. ఒక్క బ్రహ్మయజ్ఞాన్ని మాత్రం వీటన్నిటి తర్వాత పెట్టండి. ఆ తర్వాత ముక్తి అంటే ఏమిటి? మిగిలిన యజ్ఞాలన్నీ ఆ జ్ఞానయజ్ఞం దగ్గరికి, బ్రహ్మయజ్ఞాన్నే జ్ఞానయజ్ఞం అనొచ్చు, ఆ బ్రహ్మయజ్ఞం దగ్గరికి తెచ్చి వదిలేస్తాయి. మిగిలిన యజ్ఞాలకి ముక్తినిచ్చే శక్తి లేదు, చిత్తశుద్ధిని మాత్రమే ఇస్తాయి మిగిలిన యజ్ఞాలు. బ్రహ్మయజ్ఞం మాత్రం డైరెక్ట్ మోక్షాన్ని ఇస్తుంది. కోటాను కోట్ల కల్పముల నుండి కూడబెట్టినటువంటి సంచితం అంతటినీ కూడా ఆ బ్రహ్మయజ్ఞం కొంతకాలం చేసిన తర్వాత అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం వచ్చిన క్షణంలో ఈ సంచితం దగ్ధం అవుతున్నది. కర్మరహిత స్థితి, జన్మరహిత స్థితి ప్రాప్తిస్తున్నది, వెంటనే మోక్షం వస్తున్నది. అంటే బ్రహ్మయజ్ఞం చాలా పవర్ఫుల్. ఆ బ్రహ్మయజ్ఞానికి అర్హతనిచ్చేవి ఈ మిగిలిన యజ్ఞాలన్నీ. కాబట్టి మిగిలిన యజ్ఞాలన్నీ ఒక ఎత్తు, బ్రహ్మయజ్ఞం ఒక్కటి ఒక ఎత్తు. శ్రేష్టమైన యజ్ఞం ఏది అంటే బ్రహ్మయజ్ఞం. అది ముక్త స్థితిని అనుకరిస్తున్నాం, స్థిరపడిపోతే ముక్తి. వీటి వలన అది బ్రహ్మయజ్ఞాన్ని పాటించే అర్హత, బ్రహ్మయజ్ఞానికి కావలసిన క్వాలిఫికేషన్, చిత్తశుద్ధి మాత్రమే వస్తాయి కానీ ఇవి ముక్తిని ఇవ్వలేవు. కాబట్టి శ్రేష్టమైన యజ్ఞం ఏది అంటే బ్రహ్మయజ్ఞం. యజ్ఞశేషము అని ఒక మాట ఉంది. యజ్ఞశేషం అంటే ఒక యజ్ఞకర్మ ఆచరించిన తర్వాత ఆ ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని యజ్ఞశేషం అంటారు. అది తింటే
మనకి సంచితంలో పాపం నశిస్తుంది. శాస్త్రంలో లేక సృష్టిలో యజ్ఞశేషానికి చాలా విలువ ఉంది. ఇప్పుడు ప్రజల్లో ఆ విలువ తెలియటం లేదు. పూర్వం యజ్ఞశేషం కోసం ఎంతో తాపత్రయపడేవారు, ప్రసాదం కోసం. ఇప్పుడు కూడా ఇష్టదైవాల ప్రసాదం కోసం చాలా తాపత్రయం ఇప్పటికీ ఉంది. ఒక్కొక్క ఇష్టదైవం తాలూకా జీవన్ముక్తులు అవనివ్వండి, ఎవరవనివ్వండి, వాళ్ళ ప్రసాదం కోసం డబ్బులు ఎమో చేసి ప్రసాదం తెప్పించుకుంటూ ఉంటారు. కానీ మొత్తం శాస్త్రంలో ప్రసాదానికి ఉన్న విలువ అంతగా తెలియలేదు ఇప్పుడు ప్రజలకి. ప్రసాద భక్షణం వలన సంచితంలో పాపం నశిస్తుంది. అసలు మోక్షానికి ఉన్న ఆటంకం ఏమిటండి? సంచితంలో పాపమే అడ్డు. అయింది, సత్కర్మానుష్ఠానం అంతా చేసాం, చిత్తశుద్ధి వచ్చింది, జ్ఞానం నేర్చుకున్నాం, ఆచరణలో పెడుతున్నాం, కానీ ముక్తి రావటం లేదు. ఎందుకు రావట్లేదు? పాపభారం అధికంగా ఉంది సంచితంలో. అది ఏనాడు నశిస్తే, ఎప్పుడు అది నిల్లైతే వెంటనే ఆత్మసాక్షాత్కారం. అయితే ఇప్పుడు అర్జెంటుగా సాధకుడు అనేవాడు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి? సంచితంలో పాపం నశింపజేసే కార్యక్రమం చెయ్యాలి. ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి పాటించవలసిన కార్యక్రమం ఏమిటి అని అంటే, సంచితంలో పాపం నశించే కార్యక్రమం చెయ్యాలి. సాధకుడు అనేవాడు మొదట చేయవలసిన ప్రక్రియ అది. అప్పుడేం చేస్తారు? సంచితంలో పాపాన్ని నశింపజేసే మెడిసిన్స్ సృష్టి బైలాస్లో ఎన్ని ఉన్నాయో తెలుసుకుని అవన్నీ పాటించిస్తే ఇదేదో వేగం దగ్ధం అయిపోతే వేగం మనకి ఆత్మసాక్షాత్కారం వచ్చేస్తుంది అనిపిస్తుంది. సంచితంలో పాపాన్ని నశింపజేసే మెడిసిన్స్లో ప్రసాదం ఒకటి ప్రధానమైనది. కాబట్టి పూర్వీకులు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, ఎవరో పిలిచారు, వెళ్ళి కూర్చుని వ్రతం చూసి ప్రసాదం తీసుకుని వస్తారు. ఏదో పని తగిలింది, వెళ్ళలేపారు. ప్రసాదం వేళకైనా వెళ్ళి ప్రసాదం తీసుకుని వస్తారు. ఎందుకని? యజ్ఞ కర్మ కంటే ప్రసాదానికి విలువ ఎక్కువ. అందుకోసమని ప్రసాదం కోసం ఇన్ని మైళ్ళ దూరం నడిచైనా సరే కష్టపడి వెళ్ళి, ఇవాళ నాకు ఈ ప్రసాదం దొరికింది, ఎంత ఘనం, ఎంత పుణ్యాత్ముని, ఎంత అదృష్టం అని భావించి ఆ ప్రసాదం తీసుకుని వస్తారు. ఇప్పటి యుగంలో వ్యాఖ్యానం ఏమిటంటే, వ్రతానికి వెళ్లకుండా ప్రసాదానికి వెళ్తే నవ్వుతారు, వెళ్ళొద్దు అని ప్రసాదం వదిలేస్తున్నారు. వ్రతానికి వెళితే వ్రతమయ్యే వరకు కూర్చోవాలి ప్రసాదం కోసం, కాబట్టి వెళ్ళొద్దు. ఏదో ఒకటి మొత్తానికి ప్రసాదానికి విలువ ఇవ్వటం లేదు. అంచేత ప్రసాద భక్షణం వలన సంచితంలో పాపం నశిస్తుంది. కాబట్టి ఎంత కష్టపడైనా ప్రసాదాన్ని సంపాదించాలి. ఒక ప్రసాదం సంపాదించాలంటే ఎవరైనా ఒకరు యజ్ఞకర్మ చెయ్యాలి కదా, కర్మ చేస్తే కదా ప్రసాదం వచ్చేది. ఎంత కష్టపడితే ప్రసాదం వస్తుంది, దానికి విలువ ఉన్నది. అది పూర్వం తెలుసు, ఇప్పుడు ప్రజలకు తెలియదు. తెలియజేయండి, గుర్తుపెట్టుకోండి. ప్రసాదం అనేది సంచితంలో పాపాన్ని నశింపజేస్తుంది. కాబట్టి యజ్ఞశేషము ఇది చాలా అవసరమైనటువంటి విషయం. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.